ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని నిర్మాణాలకు నోటీసులు. 30 రోజుల్లో తొలగించాలని ఆదేశాలు. కోర్టుకు వెళతామన్న యజమానులు. హైడ్రా పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు. అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక. 6గురిపై కేసులు పెట్టాలని హైడ్రా సిఫార్సు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీం. రాజకీయ వైరుధ్యాల్లోకి కోర్టులను ఎందుకు లాగుతారని ఆగ్రహం. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు. జనవరి నాటికి పనులు ప్రారంభమవుతాయని స్పష్టీకరణ. విశాఖ, విజయవాడ మెట్రోలను పట్టాలెక్కించే దిశలో కసరత్తు. 2 దశల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా. వైసీపీని వీడుతున్నట్టు ప్రకటన. త్వరలో తెలుగుదేశంలో చేరే అవకాశాలు. భారత అమ్ముల పొదిలో 2వ అణ్వస్త్ర బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి. విశాఖలో జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దీపావళి నుంచి రిలయన్స్ క్లౌడ్ సేవలు. జియో కస్టమర్లకు ఉచితంగా 100 GB స్టోరేజీని అందిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన. హైదరాబాద్ మహానగరంలో నోటీసుల వ్యవహారం దుమారం రేపుతోంది. చెరువులు, కుంటల ఎఫ్టీఆర్ బఫల్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేస్తున్నారు. 30 రోజుల్లో తొలగించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న దుర్గం చెరువు సమీపంలోని అమర్ సొసైటీ నివాసులు అన్ని అనుమతులతో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడెలా నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక చేత్తో అనుమతి, మరో చేత్తో కూల్చివేతలంటే ఎలా అని మండిపడ్డారు. నోటీసులపై కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఓవైపు హైడ్రా కూల్చివేతలతో హడలెత్తిస్తుండగా, మరోవైపు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టారంటూ వాల్టా చట్టం 2002 సెక్షన్ 23 కింద నోటీసులు జారీ చేస్తున్నారు. నెల రోజుల నుంచి కూకట్పల్లి, శేర్లింగంపల్లి జోన్లో పెద్ద ఎత్తున చెరువుల సమీపంలో ఉన్న ఇంటి యజమానులకు నోటీసులు అందాయి. దుర్గం చెరువు సమీపంలో ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీలోని 240 మంది యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారుల నివాసాలకు కూడా నోటీసులు పంపారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారని, వాటిని 30 రోజుల్లో తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించారు. కూకట్పల్లి సర్కిల్లో బోయిన చెరువు, నల్ల చెరువు, అంబీర్ చెరువు పక్కనున్న బస్తీలు, కాలనీల్లోని ప్రజలకు నోటీసులు పంపారు. రెవెన్యూ అధికారుల నోటీసులపై దుర్గం చెరువు అమర్ సొసైటీ నివాసులు మండిపడ్డారు. వాల్టా చట్టం కంటే ముందే అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. గతంలోనూ 2 సార్లు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించామని, ఉన్నత స్థాయి కమిటీ కూడా తమ నివాసాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో లేవని నిర్ధారించిందని చెబుతున్నారు. అయినా తమ నివాసాలపై ఎఫ్టీఎల్ మార్క్ చేశారని, తాజాగా నోటీసులు పంపడం అధికారుల మధ్య సమన్వయ లోపానికి అద్దం పడుతోందని విమర్శించారు. అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలే తమ ఇళ్లు కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అమర్ సొసైటీలోని కొంతమంది యజమానులు కోర్టుల్లో స్టే తెచ్చుకోగా, మరికొందరు అదే బాటలో వెళ్తున్నారు. వాల్టా చట్టం కింద ఎలా యాక్షన్ తీసుకుంటారో రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ మీరు చేయడానికి లేదు కదా. గవర్నమెంట్ అంటే రాజముద్ర. వాళ్ళు మీరు పెర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు అగ్గిపెట్టిలో కూలగొట్టినట్టు కూలగొట్టేయడం కాదు కదా. లైఫ్ సేవింగ్స్ అన్ని మేము ఖర్చు పెట్టి చేసుకున్నాం కదా. ఓ పక్కన చేతితో పర్మిషన్ ఇవ్వటం, ఈ చేతితో పడగొట్టలేరు కదా. మా ప్రాబ్లం, దురదృష్టం ఏంటంటే చెరువు పక్కన ఉన్నాం కాబట్టి ఈ ఎఫ్టీఎల్ ఇక్కడ వరకు అంటున్నారండి. అది కరెక్ట్ కాదు. అన్సైంటిఫిక్లీ దే పుట్ ఎఫ్టీఎల్ మార్కింగ్స్. 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో నోటీస్ ఇస్తాను. మాకు అసలు లైఫ్ హావ్ బికమ్ వెరీ రెస్ట్లెస్ అయిపోయిందండి. మాకు ఆఫీసులు వాళ్ళ గవర్నమెంట్ డెవలప్మెంట్ల కోసము మట్టిపోసి చెరువుని చిన్నగా చేసి ఇలా వచ్చి మాది ఎఫ్టీఎల్ అంటే ఎట్లా కుదురుతుందండి. లాస్ట్ ఇయర్ కమిటీ చేశారు. దీంట్లో మీరు చూడొచ్చు, చీఫ్ సిటీ ప్లానర్, జాయింట్ కలెక్షన్ కలెక్టర్ రంగారెడ్డి వీళ్ళందరూ ఇచ్చారు. దీంట్లో వీళ్ళు క్లియర్ కట్గా ఏం చెప్పారంటే, ఇక్కడ మీకు ఎక్కడ కూడా అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఎఫ్టీఎల్లోకి రాలేదు. దిస్ కమిటీ ఇస్ నాట్ లైక్ స్మాల్ మెంబర్స్ ఎవరో కాదు. ఇది గవర్నమెంట్
మేడ్ కమిటీ మా దిక్కు నుంచి అయితే ఇచ్చినాము. అప్పటికి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇంకా మనం చేయలేము. ఇంకా మన నెక్స్ట్ స్టెప్ ఇస్ కోర్టే. ఇంకా దానికంటే మేము ఎక్కువ ఏం చేయగలుగుతాం చెప్పండి. రెవెన్యూ అధికారుల నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి 2017లో అమర్ సొసైటీలో తాను ఇంటిని కొనుగోలు చేసినట్లు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కక్షతో అమర్ సొసైటీ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. लेआउट सैंक्शन लेआउट है। ओके। वो पहले ओनर पर बाज़ाब्ता परमिशन लेके घर बनाया, मैं खरीदा। उसके बाद में जब ये FTL में नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट क्या गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। దుర్గం చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం 160 ఎకరాలు FTLలో ఉండాలి. కాలక్రమంలో అన్యక్రాంతమవుతూ 2020 నాటికి 62 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. గత 4 ఏళ్లలో మరింత ఆక్రమించారని తేల్చారు. దుర్గం చెరువు చుట్టూ 455 అక్రమ నిర్మాణాలున్నాయన్న అధికారులు వాటిని తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలపై కూడా నోటీసులు సిద్ధం చేస్తున్నారు. చెరువుల FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనధికారిక నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 6 అధికారులపై కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. GHMC చందానగర్ డిప్యూటీ కమిషనర్, HMD అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్, బాచుపల్లి తహసీల్దార్ పై కేసు నమోదు చేయాలని సూచించారు. బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల హైడ్రా అక్రమంగా నిర్మిస్తున్న 3 భవనాలు నేలమట్టం చేసింది. ఆ భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోలేదని అధికారులపై అభియోగాలు ఉన్నాయి. ఆధారాలు సమర్పించినా పక్కన పెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులు, అభియోగాలను పరిశీలించిన రంగనాథ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్ పై కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. హైదరాబాద్ మణికొండలో కబ్జాకు గురైన నాలాను అధికారులు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. మణికొండలోని పంచవటి కాలనీలో పందెం నాలా కబ్జాకు గురైందని అధికారులకు ఫిర్యాదు రాగా ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ప్రదీప్ కుమార్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో 2 JCBలు ఏర్పాటు చేసి నాలాలోని మట్టిని తొలగించారు. సుమారు 2 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలాను యథాతథంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. తాము నాలాను కబ్జా చేయలేదని ఆ భూమి యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ సిబ్బంది అవేవీ పట్టించుకోకుండా నాలాలో ఉన్న మట్టిని పూర్తిగా తొలగించారు. హైడ్రా పేరు చెప్పి బెదిరింపులు, అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో కొందరు సిబ్బంది హైడ్రా పేరు చెప్పి భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు అన్న ఫిర్యాదులపై సీఎం స్పందించారు. కొన్ని చోట్ల గతంలో అందిన ఫిర్యాదులు, ఇచ్చిన నోటీసుల్ని అడ్డం పెట్టుకుని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆక్రమణల కూల్చివేతల పేరుతో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను సీఎం అప్రమత్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో జలాశయాలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాల తొలగింపు ప్రక్రియను పూర్తిగా హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వెల్లడించారు. నోటీసులు కూడా హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను ఆదేశించారు. హైడ్రాను బలోపేతం చేసేందుకు పోలీసులు, ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్లు తెలిపారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలు, సిబ్బందిని అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కూల్చివేతలపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, నీటిపారుదల సహా వేర్వేరు శాఖలు నోటీసులు ఇవ్వటం వల్ల గందరగోళం తలెత్తుతోందని సీఎస్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలు రూపొందించాలన్నారు. ప్రస్తుతం జలమండల పరిధిలో ఉన్న గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రా పరిధిలోకి తెస్తామని తెలిపారు.
అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో నిర్మాణాలపై సెప్టెంబర్ మొదటి వారంలో ఐఐటి చెన్నై, హైదరాబాద్ నిపుణుల నివేదికలు అందుతాయన్న ఆయన జనవరికి అన్ని పనులు ప్రారంభమవుతాయని అంచనా వేశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును అదనపు భారమైనా పూర్తి చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు పట్టాలెక్కించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. రాజధానిలో భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలపై చర్చించారు. జంగిల్ క్లియరెన్స్ పనుల పురోగతిపై సీఎం ఆరా తీయగా 190 ప్రొక్లైన్లు, ముళ్ల చెట్లు తొలగిస్తున్నాయని, దాదాపు 60% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. జంగిల్ క్లియరెన్స్ త్వరితగతిన పూర్తి చేయాలన్న సీఎం 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపొందించాలని సూచించినట్లు సమావేశం తర్వాత మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా, ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని ప్రజల యొక్క అవసరాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి చేసిన హౌసెస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్లో ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ కూడా హైటెక్గా ఉండాలి, ప్రజలకు బాగా సౌకర్యంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెటర్గా చేయగలమో ఆ విధంగా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఆపేసిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభించాలన్న సీఎం తాజా అంచనాల ప్రకారం సిఆర్డీఏకి 216 కోట్లు నష్టం వాటిల్లినా భరించాల్సిందేనని తేల్చి చెప్పారు. రాజధాని రైతుల కౌలు బకాయిలు కూడా చెల్లించాలని సూచించారు. ఇదే సమయంలో విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులను 2 దశల్లో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని నారాయణ చెప్పారు. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా. ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. ఫేజ్ 1 అయితే 11,000 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 14,000 కోట్లు అవుతుంది, మొత్తం 25,000 కోట్లు అవుతుంది. ఫేజ్ 1కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు. విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే ఫేజ్ 1 వచ్చి 46.23 కిలోమీటర్లు, కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు. ఫేజ్ 2 వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు, అది 30.67 కిలోమీటర్లు. ఫేజ్ 1కి 11,000 కోట్ల 400 అవుతుంది, ఫేజ్ 2కి 5,700 కోట్లు అవుతుంది. ఫేజ్ 1కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి దాన్ని ఫాలోఅప్ చేయమన్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము. వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది. 2025 జనవరి నాటికి అమరావతిలో అన్ని పనులు మళ్లీ ప్రారంభమవుతాయని చెప్పిన మంత్రి హైటెక్ నగరంగా నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం విశాఖ మెట్టెక్ జోన్లో ఆర్టీపీసీఆర్ కిట్ను అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ను విశాఖ మెట్టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ జోన్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కిట్ను తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెట్టెక్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అత్యవసర ఆమోదం లభించినట్లు వివరించారు. మెట్టెక్ జోన్ అభివృద్ధి చేసిన మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రావడానికి దోహదపడుతుందని సీఎం చెప్పారు. మెట్టెక్ జోన్ కు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. త్వరలో సోలార్ ఎలక్ట్రానిక్ వీల్ చైర్ ను రూపొందించనున్నట్లు మెట్టెక్ జోన్ ప్రతినిధులు వివరించారు. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు రాజీనామా పత్రాలు సమర్పించారు. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఇద్దరు త్వరలోనే అధికార తెలుగుదేశంలో చేరుతారని ప్రకటించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశంలో చేరబోతున్నట్లు తెలిపారు. ఇద్దరం కూడా రాజ్యసభ సభ్యత్వాలకి రాజ్యసభ చైర్మన్ గౌరవ ఉపరాష్ట్రపతి గారికి రాజీనామా అందజేయడం జరిగింది. వారు ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేస్తున్నారా అని అడగడం జరిగింది. దానికి మేము మా మనస్సాక్షిగా మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. రాజకీయ భవిష్యత్తును గురించి మా కుటుంబ సభ్యులతో, మిత్రులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్న ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా చేయడం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంశంపై మీడియా ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యల్ని
ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. రాజకీయ వైరుధ్యంలోకి కోర్టుల్ని ఎందుకు లాగుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలా అని నిలదీసింది. తమ ఆదేశాలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యల్ని పట్టించుకోబోమని తేల్చి చెప్పింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలనే పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసు ట్రయల్ను తెలంగాణ నుంచి బదిలీ చేయాలని జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎంగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అందుకే కేసు ట్రయల్పై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న కోర్టు కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోతుందని వ్యాఖ్యానించింది. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్ లో కూడా వైఖరి మారిందని జగదీష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన కోర్టు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఏర్పాటు చేస్తామని చెబుతూ పిటిషన్ను కొట్టేసింది. ఫోర్త్ సిటీ పేరిట ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన కందుకూరులోని ప్రభుత్వ భూమి, తుక్కుగూడలోని పేద రైతుల భూమి తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వంలో పెద్దలుగా చెప్పుకుంటున్న వారి తమ్ముళ్ల పిఏల పేర్ల మీద ముచ్చెర్లలో భూముల ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతామని అన్నారు. రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ వస్తే కొండారెడ్డిపల్లి లేదా ఏ గ్రామానికైనా వెళ్లి 100% అయ్యిందో లేదో అడుగుదామని అన్నారు. వాల్మీకి కుంభకోణంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల సర్కారుగా మారిందని వ్యాఖ్యానించారు. ముందు నాలాలపై ఉన్న హైడ్రా కార్యాలయం, బుద్ధభవన్తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయం కూల్చివేయాలని సూచించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి తాము సహకరించామంటున్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో బీజేపీకి ఎలా మెజారిటీ వచ్చిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మోదీకి మాట ఇచ్చి మహబూబ్ నగర్ లో దగ్గరుండి డీకే అరుణను గెలిపించారని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 10 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపారు. 5 నెలలకు పైగా జైల్లో ఉన్న కవిత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఈ నెల 27న తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. హైదరాబాద్ కు నిన్న చేరుకున్న ఆమె ఈ ఉదయం ఎర్రవల్లి వెళ్లారు. అక్కడ తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు కవిత నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. 10 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపిన కవిత తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. అంతా సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5 మంత్రులతో వేసిన ఈ కమిటీలో కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవిలకు చోటు కల్పించారు. ప్రస్తుత మద్యం పాలసీని సమీక్షించనున్న కేబినెట్ సబ్ కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేస్తుంది. మద్యం దుకాణాలు, బార్లు, బెవరేజెస్ కంపెనీల వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి నూతన మద్యం విధానంపై సిఫార్సులు చేయనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసిన గుత్తేదారులకు ప్రస్తుత ఆర్థిక మంత్రికి తెలియకుండానే బిల్లులు చెల్లించడం చర్చనీయాంశమైంది. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ లో ఉండగానే వైసీపీ హయాంలో పనులకు బిల్లులు విడుదల చేయడంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి కేశవ్ జిల్లా పర్యటనలో ఉండగా బిల్లులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లించారు అనే అంశంపై పయ్యావుల ఆరా తీస్తున్నారు. యూసీల పేరుతో బిల్లుల చెల్లింపు జరిగిందనే వాదనను ఆర్థిక శాఖ వర్గాలు తెరపైకి తెచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాక్షి పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వేయాలనే పరువు నష్టం పిటిషన్ వేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సాక్షిపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్ ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా వార్తలు రాయటం ఆ పత్రిక నైజమని ధ్వజమెత్తారు. ఇప్పటికీ తీరు మార్చుకోకపోవటం సిగ్గుచేటన్నారు. తాను గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వ సొమ్ము ఒక్క పైసా కూడా వాడుకోలేదని లోకేష్ వివరించారు. అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు.
5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం చాలా చాలా బాధాకరం. సాక్షి అనేది ఒక బ్లూ మీడియా, అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫమేషన్ సూట్ వేశాను. జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడును నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ వంటి విషయాల్లో సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్ బిగింపు ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. ఏపీలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల అంశంపై ప్రభుత్వం ఆందోళనలో ఉంది. వేర్వేరు ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు సహా గేట్ల నిర్వహణ విషయంలో కన్నయ్య సలహాలను ప్రభుత్వం స్వీకరించనుంది. దేశీయంగా తయారైన అరిహంత్ తరగతికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో జాతికి అంకితం చేశారు. ఈ జలాంతర్గామిలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక వ్యవస్థలు భారత శక్తి సామర్థ్యాలకు, శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. సరిహద్దు భద్రతలో ఇది కీలక భూమిక పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత నౌకాదళం అమ్ముల పొదిలో ఇది రెండో అణ్వస్త్ర బ్యాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి అని ఆయన తెలిపారు. ఐఎన్ఎస్ అరిహంత్ మొదటి అణ్వస్త్ర బ్యాలిస్టిక్ జలాంతర్గామి కాగా 2016 నుంచి నౌకాదళంలో సేవలందిస్తోంది. దీపావళి నుంచి జియో క్లౌడ్ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ సంస్థ జియో కస్టమర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. జియో బ్రెయిన్ పేరుతో అందిస్తున్న AI సేవల్ని మరిన్ని రంగాలకు విస్తరిస్తామని తెలిపింది. ఈ మేరకు ముంబైలో రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో RIL అధినేత ముఖేష్ అంబానీ గ్రూప్ సంస్థలకు సంబంధించిన కొత్త నిర్ణయాలు, సేవల్ని ప్రకటించారు. వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు జియో బ్రెయిన్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇతర రంగాలకు విస్తరిస్తామన్న ఆయన వ్యవసాయం, రిటైల్ రంగాల్లో ఏఐని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఏఐని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జియో బ్రెయిన్ కు తగినట్లు టూల్స్ ను, ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేస్తామని వివరించారు. అన్ని రకాల వినోదాన్ని ఒకే ప్లాట్ఫామ్ పై ఆకర్షణీయంగా అందించేలా జియో టీవీ ప్లస్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆకాష్ అంబానీ ప్రకటించారు. 860 లైవ్ టీవీ ఛానళ్లు, హై డెఫినిషన్ తో అన్ని ప్రధాన ఛానళ్లు, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ వంటి అన్ని రకాల యాప్లు కలిపి జియో టీవీ ప్లస్ ద్వారా అందిస్తామని వివరించారు. జియో సెట్టాప్ బాక్స్ లో వినియోగించుకునేందుకు హలో జియో పేరుతో కొత్తగా వాయిస్ అసిస్టెంట్ ను జియో టీవీ OS ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. With Geo AI's everywhere for everyone vision, we are committed to democratizing AI, offering powerful AI models and services to everyone in India at the most affordable prices. To achieve this, we are laying the groundwork for a truly national AI infrastructure. We plan to establish gigawatt-scale AI-ready data centers in Jamnagar, powered entirely by Reliance's green energy, reflecting our commitment to sustainability and a greener future. భారత కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం మళ్లీ అగ్రస్థానానికి చేరింది. 11.6 లక్షల కోట్ల రూపాయల సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన కుటుంబాన్ని వెనక్కి నెట్టిన అదానీ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ లో ప్రథమ స్థానానికి చేరారు. 10.14 లక్షల కోట్ల రూపాయల సంపదతో ముఖేష్ అంబానీ ఆయన కుటుంబం రెండో స్థానంలో ఉంటే 3.14 లక్షల కోట్ల సంపదతో HCL టెక్నాలజీస్ అధినేత శివనాడార్ ఆయన కుటుంబం మూడో స్థానంలో నిలిచింది. సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘవి కుటుంబాలు 4, 5 ర్యాంకుల్లో ఉన్నాయి. గతేడాది భారత్ లో ప్రతి 5 రోజులకు ఒక బిలియనీర్ అవతరించారన్న హురూన్ మొత్తం బిలియనీర్ల సంఖ్య 334కు చేరినట్లు తెలిపింది. హురూన్ వెలువరించిన బిలియనీర్ జాబితాలో జెప్టో వ్యవస్థాపకుడు 21 ఏళ్ల కైవల్య వోహ్రాకు చోటు దక్కింది. అతి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా కైవల్య నిలిచారు. దేశీయ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ నేతృత్వంలో కొనసాగిన ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 8వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. క్రితం సెషన్లో 78 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 349 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 81,822 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 81,683 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 1:1 బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకుంటామని BSE ఫైలింగ్ లో చెప్పగా మదుపర్లలో సెంటిమెంట్ బలపడింది. తర్వాత కొనుగోళ్లు పెరిగి సెన్సెక్స్ 82,286 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 82,134 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 25,152 వద్ద ముగిసింది.